నిన్న పలకల్లె స్టేడియం వేదికగా ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో ఫస్ట్ టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో మన టీమిండియా 43 పరుగుల తేడాతో శ్రీలంకపై మొదటి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్య మెరుపు ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. సూర్యతో పాటు జైస్వాల్, గిల్ అండ్ పంత్ కూడా మంచి ఇన్నింగ్స్ లో ఆడారు. ఇక శ్రీలంక బౌలింగ్ లో పతిరానా ఒకడే 4 వికెట్స్ తీశాడు. ఇక శ్రీలంక బ్యాటింగ్ లో నిశాంక అండ్ కుశాల్ మెండిస్ చాలా బాగా ఆడారు. ఇక ఇండియా బౌలర్స్ మొదట్లో వికెట్ తీయలేకపోయినా చివర్లో వాళ్ళని ఆల్అౌట్ చేసి మ్యాచ్ లో విజయం సాధించింది. ముఖ్యంగా రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. ముందుగా శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. మన టీమిండియా ఓపెనర్స్ జైస్వాల్ అండ్ గిల్ మెరుపులతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి పవర్ ప్లేలో దుమ్మురేపి బ్యాటింగ్ చేసి పవర్ ప్లే ముగిసే టయానికి 74 పరుగులు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. పవర్ ప్లేలో చివరి బంతికి మధుశంక 34 పరుగులు చేసిన గిల్ వికెట్ తీశాడు. నెక్స్ట్ బాల్ కి జైస్వాల్ వికెట్ ను కూడా ఇండియా కోల్పోయింది. కానీ కెప్టెన్ మాత్రం స్కోరింగ్ రేట్ ని ఏమాత్రం తగ్గనివ్వలేదు. ఇంకా స్కోరింగ్ రేట్ ని మళ్ళీ పెంచాడు. బట్ అదర్ ఎండ్ లో పంత్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. సూర్య 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్ తో 58 పరుగులు చేసి పతిరానా వేసిన 14వ ఓవర్లో అవుట్ అయ్యాడు. దీని తర్వాత ఇండియా స్కోరింగ్ రేట్ కొంచెం తగ్గింది. బట్ పంత్ చివర్లో వేగంగా బ్యాటింగ్ చేసి మన టీమిండియా స్కోర్ 200 దాటడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. చివర్లో బ్యాటింగ్ కి వచ్చిన హార్దిక్, పరాగ్ అండ్ రింకు సింగ్ హిట్టింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కానీ అక్షర్ లాస్ట్ బాల్ కి 6 కొట్టి మన టీమిండియా స్కోర్ ని 210 రన్స్ మార్క్ ని దాటించాడు. ఇక శ్రీలంక బౌలింగ్ లో పతిరానా 4 వికెట్స్ తీశాడు. బట్ రన్స్ మాత్రం లీక్ చేశాడు. తనతో పాటు అసరంగా కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీలంక ఓపెనర్స్ అయిన నిశాంక అండ్ కుశాల్ మెండిస్ అదిరిపోయే ప్లాట్ఫామ్ ని సెట్ చేశారు శ్రీలంక టీం గెలవడానికి. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ వికెట్ కి అజేయంగా 84 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అది కూడా కేవలం 52 బాల్స్ లో. నిశాంక అండ్ కుశాల్ మెండిస్ క్రీజ్ లో ఉన్నంతసేపు మన టీమిండియా బౌలర్స్ కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు వికెట్ తీయడానికి. ఎంతో మంచిగా ఆడుతున్న కుశాల్ మెండిస్ ని హర్షదీప్ సింగ్ 9th ఓవర్ లో 4th బాల్ కి అవుట్ చేశాడు. అయినా నిశాంక పెరేరాతో కలిసి 56 పరుగులు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు సెకండ్ వికెట్ కి. ఇలా ఆడుతుంటే వాళ్ళ టీం ని గెలిపించేలాగే కనపడ్డాడు. నిశాంక క్రీజ్ లో ఉన్నంతసేపు శ్రీలంక టీం గెలుస్తుందనుకున్నారు శ్రీలంక ఫ్యాన్స్. బట్ అక్షర్ వేసిన 15th ఓవర్ లో ఫస్ట్ బాల్ కి నిశాంకని క్లీన్ బౌల్ చేశాడు. అక్కడి నుంచి గేమ్ మొత్తం మారిపోయింది. అక్కడి నుంచి శ్రీలంక టీం బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. మన టీమిండియా బౌలర్స్ 15th ఓవర్ నుంచి వికెట్లు పండగ చేసుకున్నారు. మెయిన్ గా పరాగ్ 3, అక్షర్ అండ్ హర్షదీప్ 2, సిరాజ్ అండ్ బిష్నాయ్ చెరో వికెట్ తీశారు. మెయిన్ గా శ్రీలంక టీం ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి కారణం మెయిన్ గా ఫీల్డింగ్ అనే చెప్పొచ్చు. చాలా మిస్ఫీల్డ్ చేశారు. దాంతో పాటు చాలా క్యాచ్ డ్రాప్స్ కూడా చేశారు. దీనివల్ల మన టీమిండియాకి అరౌండ్ 15 to 20 రన్స్ లభించాయి. ఎనీవే ఫస్ట్ మ్యాచ్ లో మన వాళ్ళు అంత డామినేటింగ్ గా విన్ అవ్వలేదు. బట్ సెకండ్ మ్యాచ్ లో అలా అవ్వాలని కోరుకుందాం. ఈ రోజు జరగబోయే సెకండ్ టీ20 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని చూడాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.